హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించినటువంటి ఐ నోబడీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మన హీరో అయినటువంటి శ్రీధర్ ని చూపించడం జరుగుతుంది. ఈ శ్రీధర్ ఒక బ్యాంకులోకి వెళ్లి ఉన్న సమయంలో తన వెనకాల ఒక ముగ్గురు వ్యక్తులు ఫేస్ కు మాస్కులు వేసుకుని అక్కడికి వచ్చి బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి లాకర్ లో ఉన్నటువంటి 17 కోట్ల రూపాయలు మరియు బంగారాన్ని కూడా తీసుకుని అక్కడ ఉన్న హీరో కూడా కళ్ళకు గంతలు కట్టి వాళ్ళతో పాటు కొంచెం దూరం కారులో తీసుకుని వెళ్లిపోతారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వెంటనే ఆ కారులో నుంచి దిగి ఆ కారులో ఉన్నటువంటి బంగారం మరియు డబ్బులు మొత్తం కూడా వేరే కారులోకి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చినటువంటి కారు మీద పెట్రోల్ పోసి ఆ కారుని కూడా తగలబెట్టేస్తారు. అదే విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి శ్రీధర్ ని కూడా అక్కడే వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి దొంగలు వెళ్లిపోతూ ఉంటారు. అలా దొంగలు వేరే కారులోకి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో వాళ్ళ దగ్గర ఒక కార్డు మిస్ అయినట్లుగా వాళ్ళు గుర్తిస్తారు. దాంతో వాళ్ళు ఈ కార్డు మనం తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి దగ్గర ఉందేమో, ఆ కార్డు బయటకు తెలిస్తే మన విషయం మొత్తం కూడా అందరికీ తెలిసిపోతుంది అని వాళ్ళు వెళ్లిన రోడ్లోనే వెనక్కి తిరిగి ఆపోజిట్ లో చాలా వేగంగా వస్తూ ఉంటారు. అప్పుడే ఆ దొంగలు ఉన్నటువంటి కారుకి యాక్సిడెంట్ జరగడంతో దొంగలు అక్కడికక్కడే చనిపోతారు. ఇదే విషయం పోలీసులకు తెలుస్తుంది. దాంతో పోలీసులకి బ్యాంక్ లో దొంగతనం చేసినటువంటి దొంగలు ఒక ప్లేస్ లో చనిపోయారు అని తెలిసి అక్కడికి వచ్చి మొత్తం విచారిస్తూ ఉంటారు. అదేవిధంగా పోలీసులకి దొంగలైతే ఇక్కడ చనిపోయారు కానీ వాళ్ళు దొంగతనం చేసినటువంటి డబ్బు కానీ బంగారం కానీ ఇక్కడ కనిపించడం లేదు అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. మరోపక్క పోలీసులు శ్రీధర్ ని విచారిస్తూ నువ్వేమైనా గుర్తుపట్టగలవా అని అడుగుతూ ఉంటారు. దానికి శ్రీధర్ వెంటనే పోలీసుల్ని చూసి, సార్ వాళ్ళు బ్యాంక్ లో దొంగతనం చేసిన తర్వాత నాకు కళ్ళకు గంతలు కట్టి కారులో తీసుకుని వెళ్లారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నన్ను పక్కకి దించి వాళ్ళు దొంగతనం చేసిన డబ్బు మొత్తాన్ని కూడా ఒక కారులో నుంచి ఇంకో కారులోకి షిఫ్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడే నన్ను కూడా వదిలేసి వెళ్లిపోయారు. వాళ్ళు నా కళ్ళ గంతలు కట్టడం వల్ల వాళ్ళు ఎటు నుంచి వెళ్లారో ఏమీ కూడా నాకు గుర్తు లేదు అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు శ్రీధర్ చెప్పేది నిజమే అని చెప్పి అదే స్టేట్మెంట్ ని పాస్ చేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆసిఫ్ మాత్రం శ్రీధర్ ని కొంచెం డౌట్ గా చూస్తూ ఉంటాడు. అంటే ఆ బ్యాంక్ లో జరిగినటువంటి రాబరీకి మరియు ఈ పోలీస్ ఆఫీసర్ ఆసిఫ్ కి ఏదైనా సంబంధం ఉందేమో అన్నట్లుగా అక్కడ చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు శ్రీధర్ ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది. శ్రీధర్కి 2 కూతుర్లు ఉంటారు. కానీ శ్రీధర్కి మరియు తన వైఫ్ కి మధ్య చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ వెంటనే శ్రీధర్ తన ఆఫీస్ కి వెళ్ళి అక్కడ కూడా తను ఎవరితోనో పెద్దగా మాట్లాడుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి రాగా తన వైఫ్ మాత్రం ఆ శ్రీధర్ తో ఏమీ మాట్లాడకుండా టేబుల్ మీద తనకు కావాల్సిన ఫుడ్ మొత్తం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళి తన పెద్ద కూతురుతో మాట్లాడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో తన చిన్న కూతురు శ్రీధర్ దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ, ఏమైంది నాన్న, కంటి కింద ఏదో దెబ్బ తగిలినట్లుగా ఉంది, అసలు ఏం జరిగింది, కారణం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. దాంతో శ్రీధర్ వెంటనే బ్యాంక్ లో జరిగిందంతా కూడా చాలా నీట్ గా ఒక కథలాగా చెప్తూ ఉంటాడు. ఇది మొత్తం తనకే జరిగింది అని గ్రహించినటువంటి తన భార్య వెంటనే శ్రీధర్ ఇన్ని కష్టాలు పడ్డాడా బ్యాంక్ లో అనుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్రీధర్ ఇంటి దగ్గరికి కొంతమంది పోలీసులు వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. శ్రీధర్ వెంటనే డోర్ ఓపెన్ చేయడంతో వాళ్ళు వెంటనే శ్రీధర్ ని చూసి, సార్ మా పై ఆఫీసర్ మిమ్మల్ని ఏవో కొన్ని క్వశ్చన్ అడగాలంట, మీరు వెంటనే మాతో పాటు రండి అని చెప్పడంతో శ్రీధర్ వెంటనే ఆ పోలీసులతో పాటు స్టేషన్ కి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. మీడియా వాళ్ళు మాత్రం బ్యాంక్ లో దొంగతనం జరిగింది, డబ్బు బంగారం దొంగలు తీసుకుని వెళ్లిపోయారు, ఆ దొంగలు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు, కానీ దొంగతనం చేసినటువంటి డబ్బు బంగారాన్ని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదు అని చెప్తూ ఉంటారు. దాంతో ఒక పోలీస్ ఆఫీసర్ మీడియా వాళ్ళని చూసి మాట్లాడుతూ, ఆ డబ్బు బంగారాన్ని వెతకడం కోసం మేము చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తూ ఉంటాడు. ఈ న్యూస్ ను చూసినటువంటి కొంతమంది సామాన్య ప్రజలు ఖచ్చితంగా ఆ ఏరియాలోనే ఆ డబ్బు బంగారం ఉండి ఉంటుంది అని వాటిని వెతకడం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరోపక్క 50 సంవత్సరాల వయసు పైబడి ఉన్నటువంటి జాకబ్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ జాకబ్ కి మరియు తన వైఫ్ కి పిల్లలు కూడా పుట్టి ఉండరు. అదే విధంగా వాళ్ళకి చాలా అప్పులు ఉండడంతో ఆ అప్పుల్ని తీర్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉండడంతో జాకబ్ వెంటనే ఆ న్యూస్ ని చూసి, నేను కూడా అక్కడికి వెళ్లి ఆ డబ్బుల కోసం వెతుకుతాను, మనకు ఆ డబ్బులు దొరికితే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటాడు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఆసిఫ్ ని చూపించడం జరుగుతుంది. ఈ ఆసిఫ్ అజాగ్రత్త వల్లనే ఈ విధంగా దొంగతనం జరిగింది అని చెప్పి తనని సస్పెండ్ చేసి ఉంటారు. దాంతో ఆసిఫ్ వెంటనే శ్రీధర్ ని తన దగ్గరికి పిలిపించి మాట్లాడుతూ, నా అజాగ్రత్త వల్ల దొంగతనం జరిగింది అని చెప్పి నన్ను సస్పెండ్ చేశారు. సో నువ్వు అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పగలిగితే నేను ఆ డబ్బుల్ని వెతికి పట్టుకుని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతానని అడుగుతూ ఉంటాడు. దానికి శ్రీధర్ వెంటనే ఆసిఫ్ ని చూసి, నిజమే సార్, నా మాటలు నమ్మండి, ఆ రోజు వాళ్ళు నాకు కళ్ళకు గంతలు కట్టి తీసుకుని వెళ్లారు, కళ్ళకు గంతలు కట్టడం వల్ల నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లారో వాళ్ళు ఏం చేశారో కూడా నాకేం తెలియదు అని అంటూ ఉంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఆసిఫ్
కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా మాటిమాటిగా శ్రీధర్ ఇంటికి పోలీసులు వస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ శ్రీధర్ని ఒక రకంగా చూస్తూ ఈ శ్రీధర్ దొంగతనం చేసిన వాళ్ళని కూడా చంపేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇతనే దొంగతనం చేశాడేమో అన్నట్లుగా తనని చూస్తూ ఉంటారు. దాంతో ఈ శ్రీధర్ బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతూ జంకుతూ ఉంటాడు. దాంతో ఆఫీస్ కి వెళ్ళినటువంటి శ్రీధర్ కూడా ఆఫీస్ లో సరిగ్గా వర్క్ చేయకపోవడంతో మేనేజర్ తనని తిడుతూ ఉండడంతో శ్రీధర్ చాలా కోపడుతూ బయటికి వస్తాడు. అలా శ్రీధర్ ఆఫీస్ నుంచి బయటికి రాగా అక్కడ కూడా ఆ పోలీస్ ఆఫీసర్ ఆఫీస్ వచ్చి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి, ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అని అంటూ ఉంటాడు. దాంతో శ్రీధర్ వెంటనే వెళ్ళి ఆ పోలీస్ కారులో కూర్చుని కళ్ళకు గంతలు కట్టుకుని నేను చెప్పినటువంటి డైరెక్షన్ లో మీరు వెళ్ళండి అని చెప్తాడు. అలా పోలీస్ ఆఫీసర్ కారుని డ్రైవ్ చేస్తూ ఉండగా ఆ రోజు దొంగలు ఏ డైరెక్షన్ లో ఏ విధంగా తిప్పారో అవన్నీ కూడా తనకు గుర్తున్నంత వరకు చెప్తూ ఉంటాడు. అలా మన శ్రీధర్ చెప్పినటువంటి డైరెక్షన్ లోనే పోలీస్ ఆఫీసర్ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్రీధర్ వెంటనే కారుని ఆపమని చెప్పి వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి సార్ నాకు ఇక్కడ వరకే గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు లేదు, ప్లీజ్ నన్ను ఇక్కడ మీరు వదిలేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, నేను కూడా ఏదో ఒక కారు పట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నాకు ఈ విషయం గుర్తుకొస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను అని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో శ్రీధర్ ఆ పక్కనే ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి హుండీని చూస్తూ అక్కడి నుంచి కారులో ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్రీధర్ తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి బాబు వెంటనే శ్రీధర్ ని చూసి నువ్వు దొంగతనం చేసావు కదా, నాకు ఒక 10,000 ఇస్తావా, షాపింగ్ కి వెళ్తానని అంటూ ఉంటాడు. దాంతో శ్రీధర్ కోపం తెచ్చుకుని ఒక్కసారిగా చాలా కోపంగా ఆ బాబుని చెంపదెబ్బ కొడతాడు. దాంతో ఆ బాబు మొహం వాసిపోవడంతో ఈ బాబు షాపింగ్ వెళ్ళడం కోసం 10,000 అడిగాడు కదా, పోనీ ఆ 10,000 ఇవిడికి ఇచ్చేద్దాం అని చెప్పి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసి ఆ బాబుకి ఇచ్చేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీధర్ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి ఆ బాబు వెంటనే స్కూల్ లోపలికి వెళ్లి శ్రీధర్ నాకు 10,000 రూపాయలు షాపింగ్ చేసుకోమని ఇచ్చాడు అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీధర్ దొంగతనం చేసినటువంటి డబ్బుల్ని ఈ విధంగా పంచుతున్నాడేమో అనుకుంటూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్రీధర్ చాలా బాధపడుతూ ఆ బాధలోని ఇంటికి రాగా ఆ ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి ఒక బాబు శ్రీధర్ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ కూడా శ్రీధర్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నిజానికి వాళ్ళిద్దరూ కూడా వీళ్ళు దొంగతనం చేసిన డబ్బులు ఇంట్లోనే శ్రీధర్ పెట్టి ఉంటాడు అని చెప్పి ఆ శ్రీధర్ ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటారు. అది గ్రహించినటువంటి శ్రీధర్ వీళ్ళందరూ కూడా నేనే దొంగతనం చేసినట్లుగా ఫిక్స్ అయిపోయినట్లుగా ఉన్నారు, పోలీసులకు వీళ్ళే పట్టించేలాగా ఉన్నారు అనుకుంటూనే ఇంటి లోపలికి వెళ్ళగా ఇంట్లో తన వైఫ్ కూడా శ్రీధర్ని చూసి నాకు ఈ ఇంట్లో చాలా అవమానం జరుగుతుంది, బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా నన్ను ఒక దొంగ భారీగా చూస్తున్నారు, నేను నా పిల్లలు నీతో కలిసి ఉండలేం, నాకు విడాకులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అంటూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి శ్రీధర్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఉండి ఉంటారు. ఆ సమయంలో వీళ్ళిద్దరికి చిన్న చిన్న గొడవలైన సమయంలో శ్రీధర్ ఎక్కువగా కోపపడుతూ వాళ్ళ భార్యని తిడుతూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం శ్రీధర్ తన వైఫ్ ఏ మాత్రం ఒక్క మాట కూడా అనకుండా తన వైఫ్ తిడుతున్నప్పటికీ చాలా ప్రశాంతంగా వింటూ ఉంటాడు. ఆ తర్వాత శ్రీధర్ వెంటనే తన వైఫ్ ని చూసి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ నేను దొంగతనం చేశాను అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తూ ఉంటే నువ్వు ఆ మాటలు నమ్మి నా నుంచి విడిపోవాలనుకుంటున్నావా, సరే అయితే నువ్వు సుఖంగా ఉంటాను అంటే ఖచ్చితంగా నేను నీకు విడాకులు ఇస్తాను అని అంటూ ఉంటాడు. ఆ విధంగా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఆ జాకబ్ మాత్రం ఒక సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ వేసుకుని ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ పార్సిల్ వచ్చింది అని చెప్పి శ్రీధర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పార్సిల్ వాళ్ళ ఇంట్లో ఇచ్చి ఆ ఇంటి లోపల డబ్బులు ఉన్నాయేమో అని అనుమానాస్పదంగా చూస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేవిధంగా జాకబ్ బట్టలు మార్చుకుంటూ శ్రీధర్ దొంగతనం చేసిన డబ్బులు ఇంట్లోనే దాచిపెట్టి ఉంటాడు అని చెప్పి ఆ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో భార్యతో గొడవైనటువంటి శ్రీధర్ చాలా కోపంగా వెంటనే తన కారుని తీసుకుని ఇంట్లో నుంచి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా శ్రీధర్ వేగంగా తన కారులో వెళుతూ ఉన్న సమయంలో తన కారు లైట్ గా ఒక ఆటోకి తగులుతుంది. దాంతో ఆటో డ్రైవర్ చాలా గొడవ చేస్తూ శ్రీధర్ ని చూసి నాకు వెంటనే కొత్త ఆటో కొనివ్వు, నువ్వు దొంగతనం చేసిన డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి కదా, నాకు కొత్త ఆటో కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వు అని అంటూ ఉంటాడు. అయితే శ్రీధర్ మాత్రం చాలా కోపంగా ఆటో డ్రైవర్ ని చూసి నేను దొంగతనం చేయడం నువ్వు చూసావా, ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నీ ఆటోకి దెబ్బ తగిలింది కదా, దాన్ని బాగు చేసుకోవడం కోసం కేవలం 5,000 మాత్రమే ఇస్తాను అని అంటూ ఉండడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీధర్ ఇక లాభం లేదు, నేనే దొంగతనం చేశానని అందరూ నమ్ముతున్నారు, ఈ విషయం గురించి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ శ్రీధర్ని అనుమానాస్పదంగా చూస్తూ ఉంటారు. పోలీసులు కూడా శ్రీధర్ని చూసి ఈ బ్యాంకు దొంగతనం కేసులో నువ్వు ఒక్కడవే సాక్షి కాబట్టి నిన్ను అనుమానించడంలో ఎటువంటి తప్పు లేదు అని అంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఆసిఫ్ మరి కొంతమందిని తీసుకుని ఇంతకుముందు శ్రీధర్ కారులో కళ్ళకు గంతలు కట్టుకుని ఒక ప్లేస్ లో కారు ఆపమన్నాడు కదా, సేమ్ అదే ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ గుడిలో ఉన్నటువంటి హుండీ దగ్గరికి వెళ్ళి దీనిలో ఏమైనా డబ్బులు దాచిపెట్టి ఉంటారా అని చెప్పి ఆ హుండీని ఓపెన్ చేయగా అందులో రూపాయి కూడా కనిపించదు. దాంతో ఆసిఫ్ ఈ హుండీలో భక్తులు వేసినటువంటి డబ్బులైనా ఉండాలి కదా, అది కూడా ఎందుకు లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మూవీలో ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. నిజానికి ఆ బ్యాంక్ లో రాబరీ చేయమని చెప్పి మన పోలీస్ ఆఫీసర్ ఆసిఫ్ మరియు తన బావమర్ది
తర్వాతే ప్లాన్ చేసి ఉంటారు. అయితే వాళ్ళు ప్లాన్ చేసినట్లుగానే బ్యాంక్ లో ఆ రాబరీ చేసి ఉంటారు, కానీ వాళ్ళు రాబరీ చేయించినటువంటి డబ్బు బంగారాన్ని వేరే వాళ్ళు ఎవరో కొట్టేసి తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. దాంతో ఆసిఫ్ వెంటనే వాళ్ళ కోసం చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క శ్రీధర్ వైఫ్ వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్లి తన పెద్ద కూతురుని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి చిన్న కూతురు ఆడుకుంటూ ఉండగా ఇక్కడే మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. శ్రీధర్ చిన్న కూతురు శ్రీధర్ బెడ్రూమ్ లోకి వెళ్లి ఆడుకుంటూ ఉన్న సమయంలో శ్రీధర్ బెడ్ కింద చాలా డబ్బులు కట్టలు కనిపిస్తాయి. దాంతో శ్రీధర్ వెంటనే ఆ డబ్బులు కట్టలని ఓపెన్ చేసి ఆ నోట్లతో ఇంట్లో లోపల ఆడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ వైఫ్ ఇంటి లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ డబ్బుల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బుల్ని మన హస్బెండ్ దొంగతనం చేసినట్లుగా ఉన్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి పక్కనే తిరుగుతున్నటువంటి జాకబ్ మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ మీకు పార్సిల్ వచ్చింది అని అంటూ ఉంటాడు. దాంతో శ్రీధర్ వాళ్ళ చిన్న పాప వెంటనే తను ఆడుకుంటున్నటువంటి ఆ డబ్బుల్లో నుంచి కొంత డబ్బులు వాళ్ళ అమ్మకి ఇచ్చి ఆ పార్సిల్ తీసుకురామని చెప్తుంది. కానీ శ్రీధర్ వైఫ్ మాత్రం ఆ డబ్బులు వద్దు అని తన సొంత డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ జాకబ్కి ఇచ్చి ఆ పార్సిల్ లోపలికి తీసుకుని వస్తుంది. దాంతో ఆ జాకబ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇంటి లోపలికి వచ్చినటువంటి శ్రీధర్ వైఫ్ మాత్రం ఇంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఆ డెలివరీ బాయ్ చూసేసి ఉంటాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ విషయం కూడా చూపించడం జరుగుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి మన శ్రీధర్ ఆ బ్యాంక్ లో దొంగతనం చేసినటువంటి డబ్బుల్ని కూడా తీసుకుని వచ్చి ఉంటాడు. అదే విధంగా దొంగతనం చేసిన వాళ్ళని కూడా ఈ శ్రీధర్ యాక్సిడెంట్ చేసి చంపేసి ఆ డబ్బుల్ని తీసుకువచ్చి ఆ పాత గుడిలో ఉన్నటువంటి హుండీలో దాచిపెట్టి తనను పోలీసులు విచారించిన తర్వాత ఆ రోజు రాత్రి సీక్రెట్ గా గుడి దగ్గరికి వెళ్లి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చేసి ఆ డబ్బు బంగారం మొత్తం కూడా తన బెడ్ కింద దాచిపెట్టి ఉండి ఉంటాడు. అలా ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని రివీల్ చేస్తారు. మరోపక్క శ్రీధర్ దగ్గరికి ఆ జాకబ్ వచ్చి మాట్లాడుతూ ఆ డబ్బు నీ ఇంట్లోనే ఉందన్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆ డబ్బు నీ ఇంట్లోనే ఉంది అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీ ఇంటి దగ్గరకు వస్తున్నారు. కానీ నేను సెక్యూరిటీ గెటప్ లో ఉండడంతో వాళ్ళు ఎవరో కూడా ఇంటి లోపలికి రాలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆ డబ్బు నీ దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న శ్రీధర్ కూడా ఫైనల్ గా జాకబ్ ని చూసి నిజం ఒప్పుకుంటూ అవును డబ్బులు నా దగ్గరే ఉంది, నువ్వు ఒక పని చెయ్యి, ఆ డబ్బులు నా ఇంట్లో నుంచి ఎవరికి తెలియకుండా బయటకు తీసుకురావాలి, అందుకే నువ్వు నా పెద్ద కూతుర్ని కిడ్నాప్ చేసినట్టు డబ్బు డిమాండ్ చేసినట్టుగా యాక్టింగ్ చెయ్యి, అప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లో ఉన్నటువంటి సగం డబ్బులు నీ వాటా తీసుకొచ్చి నీకు ఇచ్చేసి నా కూతుర్ని తీసుకుని వెళ్తాను అని అంటాడు. దానికి జాకబ్ కూడా సరే అయితే రేపే వచ్చి నీ పెద్ద కూతుర్ని కిడ్నాప్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగా అసలు ట్విస్ట్ ఏమిటి అంటే జాకబ్ తన కూతుర్ని కిడ్నాప్ చేయడానికంటే ముందే ఎవరో వచ్చి తన పెద్ద కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. అలా శ్రీధర్ పెద్ద కూతుర్ని కిడ్నాప్ చేసింది మరి ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఆసిఫ్ మరియు తన బావమరిది ఈ విధంగా చేసి ఉంటారు. ఎందుకంటే ఆసిఫ్ కి ఖచ్చితంగా ఈ డబ్బులు శ్రీధర్ దగ్గరే ఉన్నాయి అని అనుమానం ఉండి ఉంటుంది. అందుకే ఆసిఫ్ శ్రీధర్ పెద్ద కూతుర్ని కిడ్నాప్ చేసి వెంటనే శ్రీధర్ కి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నా దగ్గరికి తీసుకుని వచ్చి నీ పెద్ద కూతుర్ని తీసుకుని వెళ్ళు, లేదంటే నీ కూతుర్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో శ్రీధర్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కూతురు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. అయితే పోలీసులు మాత్రం ఇప్పుడు డబ్బుల గురించి వెతుకుతున్నాం, ఇంతలో అమ్మాయి కనిపించకుండా పోయిందా, ఇంతకీ ఆ బ్యాంకులో కొట్టేసినటువంటి డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని శ్రీధర్ ని రివర్స్ లో అడుగుతూ ఉండడంతో శ్రీధర్ చాలా కోపంగా పోలీసుల్ని చూసి సరే ప్రెజెంట్ నా కూతురు కనిపించడం లేదు, ఆ కేసు గురించి ఎతకండి అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు కూడా శ్రీధర్ పెద్ద కూతురు కోసం వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు. మరోపక్క ఆసిఫ్ వెంటనే శ్రీధర్ కి ఫోన్ చేసి నీకు 1 గంట మాత్రమే సమయం ఉంది, ఈ లోపల ఆ డబ్బులు తీసుకువచ్చి నాకు ఇచ్చేయి, లేదంటే నీ కూతుర్ని చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో శ్రీధర్ వెంటనే బయటకు వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి జాకబ్ కు ఫోన్ చేసి పోలీస్ ఆఫీసర్ ఆసిఫ్ ఎక్కడ ఉన్నాడో వెతుకు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క శ్రీధర్ వైఫ్ కూడా ఎలాగైనా నా కూతురు నేను కనిపెట్టాలి అని తన కూతురు ఫోటోని తీసుకుని వెళ్లి అందరి దగ్గర ఆ ఫోటోని చూపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది చాలా వైరల్ అవుతుంది. మీడియా వాళ్ళు కూడా శ్రీధర్ వాళ్ళ వైఫ్ దగ్గరకు వచ్చి ఆ విషయం గురించి అడుగుతూ ఉంటారు. దాంతో మెయిన్ మీడియాలోను మరియు సోషల్ మీడియాలోను ఒక తల్లి తన కూతురు కోసం ఎంత ఎంక్వైరీ చేస్తుందో చూడండి, కానీ పోలీసులు మాత్రం ఆ తల్లి కూతుర్ని వెతికి పెట్టలేకపోతున్నారు అని చెప్పి పోలీసుల్ని తిడుతూ ఉంటారు. ఆ న్యూస్ చాలా వైరల్ అయిపోవడంతో కేరళ స్టేట్ మొత్తం కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సీఎం కూడా ఆ విషయం తెలుసుకుని చాలా సీరియస్ గా పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో సిబిఐ వాళ్ళు కూడా ఆ అమ్మాయిని వెతకడం కోసం రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు కనిపెట్టేస్తారు. సరిగ్గా అదే సమయంలో ఒక మినిస్టర్ శ్రీధర్ దగ్గరికి వచ్చి ఎందుకు ఈ విధంగా చేశావు అని అడుగుతూ ఉంటాడు. దానికి శ్రీధర్ వెంటనే ఆ మినిస్టర్ ని చూసి సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, కావాలనే నా కుమార్తెను వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నిజానికి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అందరూ కూడా ఆ డబ్బుల్ని నేనే దొంగతనం చేశారని చెప్పి నమ్ముతున్నారు, కేవలం ఆ దొంగలు నన్ను ఒక ప్లేస్ లో మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు.
దాంతో ఆ మినిస్టర్ వెంటనే సీఎం దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్పడంతో సీఎం కూడా ఇదే విషయాన్ని స్టేట్మెంట్ ఇస్తాడు. బ్యాంక్ లో జరిగినటువంటి దొంగతనానికి మరియు శ్రీధర్కి ఎటువంటి సంబంధం లేదు అని సాక్షాత్ సీఎంఏ స్టేట్మెంట్ ఇవ్వడంతో సమస్యలన్నీ కూడా అక్కడతో తొలగిపోతాయి. శ్రీధర్ కూడా తన కుమార్తెని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత శ్రీధర్ వెంటనే మంచం కింద ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా తీసి మంచం మీద పెట్టడంతో అది చూసినటువంటి శ్రీధర్ వైఫ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తను వెంటనే శ్రీధర్ ని చూసి ఎందుకు ఈ విధంగా చేశామని అడుగుతూ ఉండగా శ్రీధర్ తన వైఫ్ ని చూసి ఐ నో బడీ అని అంటూ ఉంటాడు. అదే సమయంలో జాకబ్ శ్రీధర్ వాళ్ళ ఇంటి దగ్గరకు రావడంతో శ్రీధర్ జాకబ్ కి ఇస్తానన్నటువంటి డబ్బు మొత్తం కూడా ఒక బ్యాగ్ లో పెట్టి తనకి ఇచ్చి అక్కడి నుంచి పంపించేయడంతో జాకబ్ వెంటనే ఆ డబ్బులు మొత్తం ఇంటికి తీసుకుని వెళ్లి తన అప్పులన్నీ కూడా తీర్చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ వాళ్ళ ఇంటి కాలింగ్ బిల్ మళ్ళీ మోగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు వెళ్లి డోర్ ఓపెన్ చేయగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతూ మేము ఇన్నాళ్ళు కూడా ఆ డబ్బు మొత్తం కూడా మీ ఇంట్లోనే ఉంది అనుకుని మీ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాం, కానీ సాక్షాత్ సీఎం గారి మీకు ఆ దొంగలించబడినటువంటి డబ్బులకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కదా, అందుకే మేము చేసినటువంటి తప్పుకి మీకు సారీ చెప్పడం కోసం వచ్చామని చెప్పి వాళ్ళందరూ కూడా సారీ చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి వంటలు కూడా తీసుకువచ్చి వీళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అలా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ వైఫ్ మళ్ళీ శ్రీధర్ని చూసి తనతో గొడవ పడుతూ ఉంటుంది. శ్రీధర్ వెంటనే తన వైఫ్ను మళ్ళీ బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ కింద ఉన్నటువంటి మరొక డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ని తీసి బెడ్ మీద పెడతాడు. దాన్ని చూసినటువంటి శ్రీధర్ వైఫ్ చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.